చాలా అద్భుతంగా ఆమె తప్పుదో పట్టిస్తుంది. మహాలక్ష్మి పథకమే గ్యాస్ పథకము మేము పెట్టింది మహాలక్ష్మి కింద గ్యాస్ 500కి ఇస్తామని చెప్పినాం. అది మగవాళ్ళకు పెట్టలేదు, ఆడవాళ్ళ గ్యాస్ పథకమే ఆడోళ్ళ పేరు మీద మహాలక్ష్మి పథకం కింద 500కే ఇస్తామని పెట్టాం. తర్వాత నేను ఇయ్యము అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారు. మీ పత్రికలు, మీ టీవీలు, మీ మనుషులు అబద్ధాలను, అసత్యాలను అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. నేనేమన్నా అంటే మండలిలో మాకు టైం ఉంది, ఇంకా మీ ప్రభుత్వం 2018 మేనిఫెస్టోలో మరి 57 సంవత్సరాల వాళ్లకు పెన్షన్ ఇస్తామని చెప్పి 2022లో ఇచ్చిర్రు, 18లో పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టి 2022లో ఇచ్చిర్రు. మీరు 3.5 సంవత్సరాలు తీసుకున్నారని నేను వాళ్ళనంటే తెల్లారి వాళ్ళ పేపర్లు ఏం రాసిరంటే సీతక్క లేదన్నది 3.5 ఏళ్ళ దాకా లేదన్నదని. ఇంత ఉల్టా అసలు ఆ పత్రికను చూడాలా, చూస్తే మాకు బీపీ వస్తా అంటే సార్ నిజం చెప్తున్నా, నేను చూడమే పని చేసిన. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఈ మధ్య కాలంలో వాటర్ది కూడా వాళ్ళు మిషన్ భగీరథ, ఇవాళ మాకు పాకాల చెరువు మా ఊర్ల ముంగట్నే ఉంది, పాలేరు నుంచి మిషన్ భగీరథ నీళ్ళు రావాలి, అక్కడ 150 కిలోమీటర్ల నుంచి కొత్తగూడ పాకాలకు రావాలి. మా చెరువు చూస్తే ఫుల్గా నిండి ఉంది. ఇట్లాంటి దగ్గర సోర్స్ పెట్టలే, అప్పుడప్పుడు చిన్న గప్తంలో కూడా వచ్చినాయి. మీరేం భూతద్దంలో పెట్టి ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు వీడియోలు పెట్టిస్తున్నారు. వాళ్ళని తీసుకుపోయి వాయిస్ ఇప్పించి నేను మళ్ళీ నిన్న మొన్నటి నుంచి దృష్టి పెట్టినాం, ఇక్కడ నీళ్ళు ఎందుకు రాలేదు, ఎవరు ఇప్పిస్తున్నారు ఈ స్టేట్మెంట్ అంటే నేను అన్ని చదువుతాను. నిన్న కొడంగల్లో వాస్తవానికి నీళ్ళు వస్తున్నాయి, ఒక దగ్గర ఏదో రోడ్ ఆగిపోతే ఆ ఒక్క పూట నీళ్ళు ఆగితే 10 రోజుల నుంచి నీళ్ళు వస్తలేదని రాశారు. మళ్ళీ అదే మనుషులతోటి మేము ఆ ఊరు నుంచే స్టేట్మెంట్స్ తెప్పించినాం. మేము కూడా అదే, అందుకనే వాస్తవాలకు ప్రతిరూపంగా ఉంటే మా తప్పప్పులు ఏమన్నా ఉన్నా, మేము చేయాల్సింది ఏమన్నా ఉన్నా సరి చేసుకుంటాం. నేను అన్నది మండలిలో 3.5 ఏళ్ళు మీరు ఇయ్యలేదు, కానీ మేము ఇస్తాము తప్పకుండా వెసులుబాటు చూసుకొని అని చెప్పిన. దాన్ని వాళ్ళ పేపర్లు అట్లా రాశారు కాబట్టి మేడం అదే ముచ్చట ఇవాళ చదువుతుంది. అట్లా అది కరెక్ట్ కాదు.